దేవుడు ఏం చెప్పాడు? ఇతడు కాదు, ఇతడు కాదు, ఇతడు కాదు. చివరికి ఎంతమంది అయిపోయారు? 6 అయిపోయిన తర్వాత ఇంక నేను ఈసారి మాత్రం ఇంక నేను ఇతడేనేమో నేను అనను. నేను ఇంకా అనవసరం, ఎందుకంటే 6 సార్లు నేను ఫెయిల్ అయ్యాను. ఎవరు? సమూయేలు ప్రవక్త. 6 సార్లు. సమూయేలు ప్రవక్త కంటే గొప్ప ప్రవక్తలు ఇవాళ ఉన్నారో చెప్పండి? ఇవాళ వీళ్ళు ఏదేదో చెబుతూ ఉంటారు. మనుషుడు ఆలోచనలు ఎప్పుడూ తప్పు, వాక్యం ఒక్కటే కరెక్ట్. రేపొద్దున నేను మారిపోయి ఇలా కాదు అలాగని చెప్పినా మీరు నమ్మొద్దు. ఏది మారినా ఆయన మాట మాత్రం మారదు. వాక్యం నిన్న నేడు నిరంతరం ఒక్కటే రీతిగా ఉంది దేవుని వాక్యం. దీన్నే మనం నమ్మాలి. ఇదే మన బేస్, ఇదే మన ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ ఉంటే పెద్ద పెద్ద భూకంపాలు జీవితంలో వచ్చినా కూడా, తుఫాన్లు వచ్చినా అవి మనల్ని కదలగొట్టలేవు. హల్లెలూయా.